దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము, వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచుండిరి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరమునకు వెళ్ళడం అత్యంత ప్రీతికరమైనదిగా ఎంచే వ్యక్తుల్లో రాజైన దావీదు ముందు వరుసలో ఉంటాడు. అతడు దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆరాధికుడుగా మనకు కనిపిస్తూ ఉంటాడు. అంతేకాదు, యెహోవా మందిరమునకు వెళుదామని జనులు చెప్పినప్పుడు అతడు ఎంతో సంతోషించిన సందర్భాలు కూడా లేఖన భాగాల్లో మనకు కనిపిస్తాయి. ఆ తదుపరి ఆదిమ సంఘంలోని విశ్వాసులు కూడా అలాగే సంతోషించారు. వారు ప్రతిదినము అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచుండిరి అని రాయబడింది. ప్రియులారా, ఇతరుల సహవాసంలో దేవుణ్ణి ఆరాధించుటలో ఎంత ఆనందం కలదు. కలిసి ప్రార్థించుట, ఆరాధించుట, కలిసి లేఖనములను ధ్యానించుట, ఒకరి పట్ల నొకరు వారి ఆత్మీయ ఎదుగుదల నిమిత్తము సహోదరుల ఐక్యత కొరకు శ్రద్ధ తీసుకొనుట మనకు చాలా అవసరం. కనుక కలిసి ఆరాధించుట బలమును, ఆనందమును తెస్తుంది. కనుక దేవుణ్ణి కలిసి మనందరం కుటుంబ సమేతంగా ఆరాధిద్దాం, ఆనందిద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.